హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో మనకు ఐటీబీపీ నుంచి ఇండియన్ టిబెటియన్ బార్డర్ ఫోర్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ ఏమిటంటే రిక్వైర్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ సంబంధించి కానిస్టేబుల్ సఫాయి కర్మచారి అండ్ కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, టోటల్ పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఎస్టీ కేటగిరీస్ వైస్లో 4 అండ్ ఫీమేల్ కేటగిరీస్లో 1. సో ఎస్టీ వాళ్ళకైతే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి వచ్చేసి 101 అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్ కేటగిరీ 41 అండ్ ఫీమేల్ వచ్చేసి 7. సో టోటల్ వచ్చేసి 86 మేల్ వాళ్ళకు, ఫీమేల్ వచ్చేసి 15 అయితే ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ గార్డెన్ వచ్చేసి 37 అయితే ఉన్నాయి. సో అండ్ 32 మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి 5. సో మేల్ అండ్ ఫీమేల్ బోత్ అయితే ఇద్దరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి సాలరీ అనేది 27,000 టు 69,000 వరకు అయితే మీకైతే సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఐటీబీపీ సంబంధించి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఫీజు అదర్ వాళ్ళకు 100 రూపీస్ ఉంటుంది. సో అదర్స్ వాళ్ళకు 100 రూపీస్ అయితే ఉంటుంది. ఫీ ఎక్సెప్షన్స్ ఫర్ ఫీమేల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే ఉండదు అన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ కండిషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ బార్బర్ సఫాయి కర్మచారి వచ్చేసి 18 to 25 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అండ్ మ్యాట్రికులేషన్స్ ఫర్ రికగ్నైజ్ స్కూల్ అండ్ ఇన్స్టిట్యూషన్. సో మీరైతే 10th అయితే పాస్ అయితే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ టెస్ట్. సో మీకు ఒక టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు వాళ్ళు. సో అది తర్వాత చూసుకోవచ్చు. మీరు 10th పాస్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసి 18 to 23 ఏజ్ వరకు అయితే ఉంటుంది. 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలి, లేదా 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫ్రమ్ ట్రేడ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉండాలి. సో 1 year సర్టిఫికేట్ ఇండస్ట్రియల్ ఐటీఐ చేసి ఉన్నా సరిపోతుంది. ఆ 2 years డిప్లొమా కోర్స్ అయినా చేసి అయితే ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్ వచ్చేసి ఇది అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే అయితే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి స్టార్ట్. సో ఈ మంత్ 28. సో ఇక్కడ చూడండి 28 July 2024. 28 రోజు మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 August వరకు అయితే ఉంది. సో ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు ఇంకా. 28 పూర్తి. ఇది వచ్చేసి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.